ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనము. రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని ఫిలిప్పు చెరసాల నాయకుడు అడిగినప్పుడు పౌలు శీలలు చెప్పిన సమాధానము, రక్షణ పొందడం అంటే నిజముగా మనలను మనము దేవునికి సమర్పించుకొని మనలను మన భద్రత నుండి తప్పించి ఆయన భద్రతకు అప్పగించుకోవడం. దేవుడు మనలను తన భద్రతలో ఉంచుకోవాలనుకుంటున్నాడు. మనము వదులుకుంటే ఆయన మన రక్షణను బాగుగా కాపాడుతాడు. మనలను మనమే రక్షించుకోవాలి అనే కోరికకు మూలము భయము. మన భద్రతను మనమే చూసుకోవాలంటే అలక్ష్యము జరిగే వీలుండదనే భావన నుండి ఈ యొక్క అభిప్రాయం కలిగింది. మనము మన సంపూర్ణ రక్షణ బాధ్యతలు దేవునికి అప్పగిస్తే ఒకవేళ ఆయన అవసరానికి ఆదుకోకపోతే ఏమవుతుందో అని మనం భయపడుతుంటాము. స్వేచ్ఛ అనే దానిలో ఉన్న మూల సమస్య ఏమిటంటే దేవుని కంటే ఎక్కువగా మనల్ని మనం నమ్ముకోవడము. ఉచితముగా మనకు ఒక ప్రణాళిక కలిగి ఉంటాము. మన జీవితాలలో కలుగజేసుకోమని దేవుని ప్రార్థించి కోరుకోవచ్చు, కానీ ఆయన మనము అనుకున్న దానికంటే కొంచెం ఆలస్యం చేస్తారని భావిస్తే మనం వెంటనే సమస్యను మన చేతిలోనికి తీసుకుంటాం. దేవుని యొద్ద కూడా మన కొరకు ఒక ప్రణాళిక ఉంది. అది మన ప్రణాళిక కంటే శ్రేష్టమైనదని మనం గ్రహించడంలో విఫలమవుతున్నాము, అంటే తప్పిపోతున్నాము. దేవుని యొక్క ఆలోచనలు వేరు, మన యొక్క ఆలోచనలు వేరు. నీకంటే దేవుని మీదే ఎక్కువ నమ్మిక ఉంచుము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.